హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 82తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్ ఇవ్వండి, హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేయండి యార్. సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ జరిగింది మొత్తం చెప్పి, అది తాతయ్య జరిగింది. ఆ అమ్మాయి గెస్ట్ హౌస్లో ఉంది, తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను అని చెబుతాడు. కేవలం తన చేత నిజం చెప్పించాలని మాత్రమే కాదు, తన గురించి ఎంక్వైరీ చేశాను తాతయ్య. చాలా మంచి అమ్మాయి. భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో. కూతురికి హార్ట్ ప్రాబ్లం. ఆ పిల్లకి ఆపరేషన్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. మోహన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. లోన్ పెట్టుకోవాలని అడగడానికి వెళ్ళింది మోహన్ని. కానీ వాడు అదే టైంలో నన్ను ట్రాప్ చేయడానికి ఆ అమ్మాయి అవసరాన్ని వాడుకున్నాడు. కూతురు ఆపరేషన్ కోసం తప్పని పరిస్థితుల్లో అలాంటి పనికి ఒప్పుకుంది. అది కూడా నటన వరకు కాబట్టి. అందుకే అమ్మాయిని కాపాడాలనిపించింది. ఆ చిన్న పిల్ల అనాథ కాకుండా తన తల్లిని కాపాడి తనకు అప్పగించాలనిపించింది. అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అని ఎంక్వైరీ కూడా చేయించాడు మోహన్. నేను ముందుగానే అక్కడ ఉంచడం వలన ఆ అమ్మాయి చనిపోయిందని అందరూ చెప్పారు. అది నమ్మాడు. లేదంటే అమ్మాయి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. ఎక్కడ వాడికి అనుమానం వస్తుందా అని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళడం వాడికి తెలిసేలా చేశాను. అది కూడా అమ్మాయిల కోసమని. దానితో వాడు నేను నిజంగానే ఆ దెబ్బతో ప్లేబాయ్గా మారాననుకున్నాడు. వాడు అనుకున్నట్టు నేను కృంగిపోకుండా తిరిగి నేనే అలా మారిపోవడాన్ని వాడు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఆమెకి స్పృహ వచ్చి ఆ అమ్మాయి నోటితోటి అన్ని నిజాలు బయట పెట్టే వరకు నేను ఆ నిందని మోయాలని డిసైడ్ అయ్యాను. అది తాతయ్య జరిగింది. రేపు తెల్లవారి ప్రపంచం మొత్తానికి ఆ అమ్మాయి ద్వారా నిజం తెలుస్తుంది అని అంటాడు దేవ్. రేపు ఆ మోహన్ వాళ్ళకి రిమాండ్ పూర్తవుతుంది. మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చే లోపే ఆ అమ్మాయి ద్వారా వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేయించబోతున్నాను. అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్తారు. ఇది కేవలం అదే కటకటాల వెనుక నాన్న ఉన్నారు కదా, వాళ్ళకి ఆ బాధ తెలియాలని. వాళ్ళ నోటితో నిజాలు బయటికి తెచ్చే వరకే ఈ చిన్న శిక్షలు వాళ్ళకి. నాన్న గురించి నిజం బయటికి రాగానే వాళ్ళకి అసలైన శిక్ష స్టార్ట్ చేస్తాను అని చెబుతాడు దేవ్. అప్పటి వరకు మొత్తం విన్న అందరూ మనసులు భారంగా మారిపోయాయి. మరి మాకైనా నిజం చెప్పొచ్చు కదా. ఎన్నోసార్లు మేము నీ గురించి అలా అంటున్నప్పుడు నాకే అమ్మాయితో సంబంధం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా నాన్న అని అంటారు రఘు గారు. మీరెంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారో చూద్దామని ఆగాను తాతయ్య. నన్ను గట్టిగా అనలేక నీలో మీరే టెన్షన్ పడడం చాలాసార్లు చూశాను. చెబుదామనుకున్నాను. కానీ ఆ మోహన్ వల్ల అలా నేను ఇబ్బంది పడ్డానని తెలిస్తే మీరు బాధపడతారని, ఆవేశపడతారని చెప్పకుండా ఆగాను. అయినా అది కూడా బాగుందిగా. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చినప్పుడల్లా నన్ను అంటరాని వాడిగా చూసేది ఈ జాను అంటూ ఆవిడ చుట్టూ చేతులు వేసి చిన్నగా నవ్వుతాడు దేవ్. నువ్వు నా బంగారు కొండవు అని దేవ్ నుదురు మీద ముద్దు పెడతారు జాను. దేవ్ భువి వైపు చూసేసరికి భువి తలదించుకొని ఉంటుంది. బాబు, నాకు నిన్ను చూస్తే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. దెబ్బతిన్నప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇప్పుడు అబ్బాయిలు దారి తప్పుతున్నారు. కానీ మీరు చిన్నప్పుడే అలాంటి పరిస్థితులు చూసినా ఎక్కడా దారి తప్పకుండా మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, పేరుని సంపాదించుకున్నారు. ఇంత గొప్ప వ్యక్తి నాకు అల్లుడుగా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీ పగలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి. ఆ మహా తల్లిని ఏ కీలు కాకీలు ఎరవాలనుంది నాకైతే. వీలైతే ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి బాబు అంటారు జయ. దేవ్ చిన్నగా నవ్వుతూ సరే అన్నట్లు తల ఊపుతాడు. నేను మిమ్మల్ని ఒక్క విషయం అడగొచ్చా అని అడుగుతారు జయ. భువి ఇంకా అలాగే సైలెంట్గా కూర్చొని తలదించుకొని ఉండడం చూసి అడగండి అత్తయ్య అంటాడు. ఆవిడని అలాంటి చూడకూడని స్థితిలో చూసావు కదా, నీకు ఆడవాళ్ళ మీద కోపం కానీ అసహ్యం కానీ రాలేదా అని అడుగుతారు. ఎందుకంటే ఆ వయసులో అలాంటి పరిస్థితుల్లో చూసావు. పైగా ఆవిడ వల్లే నీ తండ్రిని కోల్పోయావు. అలాంటి సిచ్యువేషన్లు ఎవరికైనా ఆడవాళ్ళంటే సహజంగా కోపం, ద్వేషం పెరుగుతాయి.
కానీ నీలో నాకు అవేమీ కనిపించలేదు అని అడుగుతారు జయ. దేవ్ చిన్నగా నవ్వుతూ, నా చుట్టూ ఉన్న 10 మంది ఆడవాళ్ళలో ఆవిడ ఒక్కతే తప్పు చేసింది. మిగతా 9 మంది కరెక్ట్గానే ఉన్నారు. అలాంటప్పుడు ఒకరు చేసిన తప్పుకి అందరినీ ఎందుకు తప్పు పడతాం? నేను మా జానుని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తాతయ్య కోసం ఎంత ఆరాటపడుతుందో చూసేవాణ్ణి. మరి ఆవిడెందుకు మా నాన్న కోసం ఎప్పుడు అలా ఉండదని నాకు ఆ వయసులోనే ఎన్నోసార్లు అనిపించేది. ఆవిడ బుద్ధి అలాంటిది. మరి మీరు మామయ్య గారు చనిపోయినా, మీకెంతోమంది ఆశ పెట్టినా మీరు కనీసం దేనికి లొంగకుండా కష్టపడి మిషన్ కుట్టి మరీ ధాత్రిని పెంచి పెద్ద చేశారు. ఇంకా మోహన్ భార్య బిడ్డల కోసం ఆ వెధవని భరిస్తూనే ఉంది. మరి మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ఒక్కరు చేసిన తప్పుకి ఆడవాళ్ళని నిందించడం న్యాయం కాదు కదా అత్తయ్య. మీరేం భయపడకండి. ధాత్రి నా ప్రాణం. తనను అనుమానించడం కానీ బాధ పెట్టడం కానీ లైఫ్లో నేను చేయను అని అంటాడు దేవ్. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. మామూలుగా అడిగాను. నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు. నీలాంటి గొప్ప వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటారు జయ. భువి అక్కడి నుంచి లేచి సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి? ఎందుకంత సైలెంట్ అయిపోయింది అని ఆలోచనలో పడ్డాడు దేవ్. దారుణం కదమ్మా. చిన్న వయసులోనే అన్నీ కోల్పోయిన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మనిషి మీద కూడా వీళ్ళకెంత ఖర్చెందుకు? కనీసం ఆవిడ కొడుకన్న చిన్న సెంటిమెంట్ కూడా లేదేంటమ్మా? దగ్గరుండి మరీ కొడుకు జీవితాన్ని నాశనం చేయించింది. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా మనకి తెలియకపోయినా అర్థమవుతుంది కదా ఏం జరిగి ఉంటుందని. ఇంతకీ ఆ అమ్మాయి చనిపోయిందా అమ్మా? ఆఖరికి వీళ్ళు ప్రాణాలు కూడా తీసేశారా? మరి ఆ బిడ్డ, ఆవిడ కూతురు ఎక్కడుంది అని అడుగుతాడు ధీరజ్. ఆ అమ్మాయి చనిపోలేదని అనుకుంటున్నాను. దేవ్ కాపాడాడనే అనుకుంటున్నాను. కానీ ఎక్కడున్నది నాకు తెలియదు. ఆ పాప ఎక్కడుందో కూడా తెలీదు అని అంటారు మమత. కూతురు ప్రాణాల కోసం డబ్బు అడగడానికి వస్తే ఆవిడ్ని అలా వాడుకోవడానికి ఆయనకు మనసెలా వచ్చిందమ్మా? అసలు వీళ్ళు మనుషులేనా? అందుకే చెప్తున్నాను ధీరజ్, అంత అప్రమత్తంగా ఉండే దేవే వాళ్ళ ట్రాప్లో చిక్కుకున్నాడు. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు ధీరజ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నందుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. నాకు నీ మీద ఎంత నమ్మకం ఉన్నా అన్ని సమయాలు మనకి అనుకూలంగా ఉండవు. ప్రతి క్షణం ఆఫీసు బాధ్యత వదిలేసి నందుని కాపాడుతూ కూర్చోలేవు కదా. అసలైనా పెళ్ళవకుండా ఉంటే వాళ్ళు అలాగే వేషాలు వేస్తూ ఉంటారు. అదే ఒకసారి పెళ్ళైపోతే ఇకేం చేయడానికి ఉండదు వాళ్లకు. నా మాట విని ఈ ఒక్క పని చేయి ధీరజ్. ఇప్పుడు కాకపోయినా ఇంకో 6 నెలలు అయ్యాకైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పుడే చేసుకుంటే నందుకు కూడా త్వరగా చేయొచ్చు అని అంటారు మమత గారు. ఇంత జరిగాక తల్లి మాటకి ఎదురు చెప్పలేకపోతున్నాడు ధీరజ్. ఆవిడ భయంలో అర్థం ఉంది. నందుకి ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. సరే అమ్మా, నేను రేపు ఒకసారి సరైతో మాట్లాడతాను. తర్వాత నీకు నిర్ణయం చెప్తాను అని అంటాడు. ఇద్దరూ పెళ్లికి ఒప్పుకోండి ధీరజ్. అదే మీ నిర్ణయం అవ్వాలి. చాలా టైం అయింది. నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని లేచి మమత గారు వెళ్ళిపోతారు. ధీరజ్ నందు పక్కన కూర్చొని, నువ్వేం భయపడకురా. నీ వరకు ఎవరినీ రానివ్వను. నువ్వు కొద్ది రోజులు ఇంట్లోనే ఉండు. ఒంటరిగా బయటికి వెళ్ళకు. బోరుగా అనిపిస్తే నాతో రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసాయి అని అంటాడు. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఒకసారి దేవుగారిని మనం కలుద్దామా అని అడుగుతుంది నందు. ఎందు నందు, మనల్ని కలవడానికి తను ఒప్పుకుంటాడా అని అంటాడు ధీరజ్. తెలీదన్నయ్య. అంతా విన్నాక ఒకసారి కలవాలి అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎంత పెయిన్ అనుభవించాడన్నయ్య. మనకి నాన్న ప్రేమ దొరకకపోయినా అమ్మ ప్రేమ దొరికింది. తనకి ఇద్దరు ప్రేమ దొరకలేదు కదా అన్నయ్య. అయినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా అలాంటి మనిషిని కలిసి చేతులెత్తి దండం పెట్టి నమస్కరించాలనిపిస్తుంది అన్నయ్య అని అంటుంది నందు. ఇప్పుడొద్దురా. మనం ఎదురు పడితే తనకి మనం మోహన్ పిల్లలుగానే గుర్తుంటాం.
గతాన్ని గుర్తు చేసిన వాళ్ళవుతాం. మర్చిపోయే గతం కాదనుకో. కానీ మన వల్ల మళ్ళీ గుర్తు రావడం ఎందుకు? అదీ కాక ఇప్పుడే నేను వాళ్ళని ఫేస్ చేయలేను. మనం కలవాలని రాసి పెట్టుంటే ఏదో ఒక విధంగా కలుస్తాం. అప్పటి వరకు మనం తనకు దూరంగా ఉండడమే మంచిది. అమ్మ వెళ్తేనే ఒప్పుకోలేదు కదా, అలాంటిది మనల్ని ఒప్పుకుంటాడా అని అంటాడు ధీరజ్. సరే అన్నయ్య, నీ ఇష్టం. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కొంచెం అని రూమ్కి వెళ్ళిపోతుంది నందు. పదరా, మనం కూడా ఫ్రెష్ అయ్యి వద్దాం అని వంశీని తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాడు ధీరజ్. డిన్నర్ తింటున్నప్పుడు కూడా సైలెంట్గా ఉన్న భువిని చూసి, చెప్పేదాకా నిజాలు కావాలి నిజాలు కావాలి అంది. ఇప్పుడెందుకు ఇంత సైలెంట్ అయింది? అదే ఆలోచిస్తూ బాధపడుతుందా, లేక ఏదన్నా పిచ్చి ఆలోచన దీని మైండ్లో మొలిచిందా అని ఆలోచిస్తూ భువిని చూస్తూ డిన్నర్ పూర్తి చేస్తాడు దేవ్. అన్నీ సర్దేసి రూమ్కి వచ్చిన భువిని, ధాత్రి, ఏమైంది నీకు? ఎందుకంత సైలెంట్ అయిపోయావు అని అడుగుతాడు దేవ్. దేవ్ అలా అడగగానే ఫాస్ట్గా దేవ్ దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకొని, ఆ రోజు మీరు నా కోసం రాకుండా ఉండుంటే మీకు ఇలాంటి నింద వచ్చేది కాదు కదా అని చాలా బాధపడ్డారు కదా అని అడుగుతుంది. అనుకున్నాను, ఇలాంటి తిక్క ఆలోచన ఏదో నీ మెదడులో మొలిచి ఉంటుందని. అదే నిజమైంది అని కోపంగా అంటాడు దేవ్. ఇప్పుడు ఎందుకు అంత కోపం? నిజమే కదా నేను అన్నది. దేవ్ మొహంలోకి చూస్తూ అంటుంది. కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. నన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు కాకపోయినా ఇంకో రోజైనా చేస్తారు. నీ వల్ల ఎందుకు అవుతుంది? కానీ ఆ రోజు నా కోసమే కదా మీరు ఒంటరిగా వచ్చారు, లేకపోతే వచ్చేవారు కాదు కదా. గాత్రి, నీ తిక్క తిక్క ప్రశ్నలతో ఆలోచనలతో నాకు కోపం తెప్పించుకో. ఇంకోసారి నీ వల్ల అన్నావంటే మాత్రం కొట్టేస్తాను దాత్రి. నాకు నిద్ర వస్తుంది అని బెడ్ ఎక్కుతాడు దేవ్. 3 రోజులకే బోర్ కొట్టేశానా? కొట్టేస్తానంటున్నారు అని బొంగమూతి పెట్టుకొని దేవ్ మీదకి ఎక్కుతుంది. ఇవాళ నువ్వు తన్నులు తినడానికి రెడీగా ఉన్నావు. తిక్క తిక్కగా బాగా మాట్లాడుతున్నావు. బోరు కొట్టడం ఏంటి అని సీరియస్గా అడుగుతాడు దేవ్. దేవ్ మీద పడుకొని అతని గుండెలపైన ముద్దు పెడుతూ సారీ అంటుంది. ఎవరికి కావాలని సారీ? వెళ్ళి పక్కన పడుకో. నాకు పొద్దున్నే చాలా పని ఉంది, నిద్ర వస్తుంది అని భువిని పక్కకి దొర్లిస్తాడు. ఇదిగో మరి, దీన్నేమంటారు? మీదకొచ్చిన భార్యని పక్కకు తోసేస్తే ఇంట్రెస్ట్ లేదనే కదా, బోరు కొట్టిందనే కదా అని అంటుంది. నీకు మాటలతో చెప్తే వినవు అని భువి మీదకి చేరిపోయి ఆమె పెదాలు అందుకొని హార్డ్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఈ పిచ్చి పిల్ల ఏదోటి మాట్లాడుతూనే ఉంటుంది కదా. మరిక మోహన్ వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.